హలో సబ్స్క్రైబర్స్, నేను ఇవాళ పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. ఇది రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకోండి. దీంట్లో ముందుగా మనం పన్నీర్ తెచ్చుకొని బ్లాక్స్ కట్ చేసుకొని క్యూబ్స్ టైపు ఒక బౌల్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకొని గరం మసాలా కూడా వేసుకొని ఈ క్యూబ్స్ని వీటికి పట్టేటట్టు ఇలా కలుపుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్ని అయితే దీంట్లో వేసి రోస్ట్ చేసుకున్నామండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం క్యూబ్స్ని తీసి పక్కన పెట్టుకొని దీంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో ముక్కలని మనం ఇలా చీలికలు కట్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. అదే ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మన స్పైసెస్ మొత్తం వేసుకున్నామండి. అది వేడిపోయిన తర్వాత ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని దీంట్లో వేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు, కారం, ఉప్పు, ఇంకా చూసుకోండి సాల్ట్ మనం ఆల్రెడీ పన్నీర్ రోస్ట్ చేసేటప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని లాస్ట్గా కొంచెం పుల్లటి పెరుగు అయినా పర్వాలేదండి, ఫ్రెష్ తింటే ఫ్రెష్గా వేసుకోండి. దాన్ని వేసి పెరుగు ఇలా కలిపి ఆయిల్ బయటకు వచ్చేలా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇలా ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, దీంట్లో యాడ్ చేస్తాం. అంతే, చాలా సింపుల్, అలాగే టేస్టీ ఉంటుంది. లాస్ట్లో కొంచెం కసూరి మేతిని నలిపి దీని పైన చల్లుకోండి, కొత్తిమీర యాడ్ చేయండి. చాలా టేస్టీగా వచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్.